హలో అండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్ అయిన వైరల్ కేక్ పుల్స్ ఎలా చేయాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను. అండ్ నేను ఇందులో నుండి ఏమేం మిస్టేక్స్ చేశానో మీరు అలా రిపీట్ చేయకుండా ఉండడానికి నా వీడియో చూడండి పూర్తిగా. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్‌లో ఒక పెద్ద బిస్కెట్ ప్యాకెట్, ఓరియో బిస్కెట్ ప్యాకెట్ మొత్తం విప్పేసి వేయాలన్నమాట. వేసేసి అది యాక్చువల్లీ నేను ఎప్పుడు చేసిన మిస్టేక్ ఏంటో నేను ఇప్పుడే చెప్తాను. మీరు ఓరియో బిస్కెట్స్ ఇలా వేసుకున్నారు కదా! ఇది వేసుకున్నాక నేను యాక్చువల్లీ మిల్క్ వేసేసుకున్నాను దీంట్లో. కానీ మీరు అలా వేయొద్దు. వేయకుండా ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ బిస్కెట్స్ ఉన్నాయి కదా! ఆ బిస్కెట్స్‌ని మీరు మొత్తం మ్యాష్ చేసేయండి ఫస్ట్ దేనితో అయినా స్పూన్‌తో దేనితో అయినా మీరు ఫుల్ మ్యాష్ చేసేసి అప్పుడు మిల్క్ వేయండి. ఆ మిల్క్ అన్నది కాచి పెట్టుకున్న మిల్క్ అనమాట. ఆ మిల్క్ వేసాక నాకు ఇప్పుడు అది మ్యాష్ చేయడానికి 2 కలిపి మ్యాష్ చేయడానికి నాకు అసలు చాలా టైం పట్టింది. మీరు సో అలా ఫస్టే ఓరియో బిస్కెట్స్ని పౌడర్ చేసేసుకొని అలా మిల్క్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది. అందులో కొంచెం నేను ఆయిల్ కూడా వేసుకున్నాను. సో తర్వాత బేకింగ్ పౌడర్ కూడా వేసుకుంటాను అందులో. ఇందులో ఈ వీడియోలో చూడండి అసలు నాకు మ్యాష్ చేయడానికి అసలు చాలా దారుణంగా చాలా టైం పట్టింది దీంతో చేయడానికి. సో అదంతా మ్యాష్ చేసేయాలి ఫుల్గా మిల్క్ వేసుకొని. సో అలా వచ్చిన బ్యాటర్ని నేను ఇది ఉంది కదా మనం చేసుకుంటాం, పొంగనాలు చేసుకుంటాం. సో అందులో పొంగనాలు చేసుకునే దాంట్లో వేసుకున్నాను ఆ బ్యాటర్ని ఫుల్గా. అందులో బేకింగ్ సోడా కూడా వేసుకున్నాను. ఆ బ్యాటర్ ఇలా అవుతుంది. ఇలా అయ్యాక నాకు వీడియో కొంచెం క్లిప్ మిస్ అయింది. సో ఇలా చేశాను. సో దాని తర్వాత ఇలా ఆ పొంగనాలు చేసే దాంట్లో వేసేసుకొని కొంచెం స్పేస్ ఉంచుకోండి. ఎందుకంటే మీరు అక్కడ డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదా, అది పెడుతున్నాను అనమాట. డైరీ మిల్క్ చాక్లెట్ కూడా నేను ఇక్కడ ఇంకో మిస్టేక్ చేశాను. అదేంటంటే ఇప్పుడు ఆ డైరీ మిల్క్ ఉంది కదా, ఆ డైరీ మిల్క్ని మీరు కొంచెం మెత్తగా అయ్యేలా చేయండి. ఎందుకంటే అది అసలు నాకు లాస్ట్లో కుక్ చేశాక అది జస్ట్ ఆ పీస్ లాగే ఉండిపోయింది అనమాట. సో బాగాలేదు. సో మీరు అది క్రీమ్ అయినా చేసుకొనైనా ఆ క్రీమ్ వేసుకోండి. ఇలా అయితే మాత్రం వెయ్యొద్దు. అది నాకు సరిగ్గా రాలేదు. సో దాని తర్వాత అది చేశాక మీరు ఫుల్ క్రీమ్ చేసుకొని వేయండి. ఇలా కప్స్ అలా బ్లాక్గా వేసారనుకో మీకు ఆ బ్లాక్ వండేసాక కూడా బ్లాక్గానే ఉంది, అసలు బాగాలేదు అలా. సో క్రీమ్ చేసుకొని వేసుకోండి. సో దాని మీద ఇంకోసారి బ్యాటర్ వేసి కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఆవరించాక రెండు వైపులు తిప్పుకొని చూసుకొని ఒక 5-10 మినిట్స్ ఉంచేసి ఇలా వచ్చింది అది చాక్ పుల్స్. అసలు నేను నిజం చెప్పాలంటే మీరు అసలు ఇలా ట్రై చేయొద్దు. జస్ట్ మీరు ఓరియో బిస్కెట్స్లా తినండి. ఇలా చేసి వేస్ట్. మా అమ్మ నన్ను ఫుల్ తిట్టింది తెలుసా. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే తిండిబోతు ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు తిండిబోతు.